భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. హే మాతా మహాలక్ష్మి, తమరు అనంత బల సంపన్నులైన వైష్ణవీ శక్తి. హే జగదాంబ, తమరు ఈ విశ్వమునకు కారణభూతులైన మహామాయ. మాతేశ్వరి, తమరు ప్రసన్నులైనతో పృథ్వీవాసులకిక మోక్షము లభించినట్లే. హే ఆదిశక్తి, తమరు ఈ సమస్త ప్రాణులకు ఏకైక మాతృశక్తి. మేము తమ యొక్క భక్తరేణువులం. మేము తమరిని ఎటుల వర్ణించగలం? వేయి సూర్యులు ఆకాశ మండలమున ఒకేసారి ఉదయించినప్పుడు అది చూసిన గాని మేము తమ యొక్క దివ్య రూపమును వర్ణించజాలదు. మేము హే మాతీశ్వరి, తమరి కృప మా ఎడల ఎల్లప్పుడూ వర్షించవలెను. తమకివే మా ప్రణామములు. నారాయణ నారాయణ. ప్రణామములు మునివర్య. ప్రణామములు దేవర్షి. ఆయుష్మాన్ భవ. మహారాణి విజయ, ఈనాడు నవరాత్రి ప్రథమ దినము. మరియు ఏ భక్తుడైతే నవరాత్రిలో మహామాయ మహాలక్ష్మిని సహృదయంతో పూజించెదరో మాత వారికి శుభమునిచ్చు. ఒక భక్తుడు తను పరమేశ్వరుని దర్శించవలనన్న ఇచ్ఛతో ఎటుల తపమాచరించునో అదే విధముగా మేమిరువురము పుత్రప్రాప్తి అనే ఇచ్ఛతో మహామాయ మహాలక్ష్మి యొక్క తపస్సు చేయుచున్నాము. దేవర్షి, నవరాత్రి యొక్క ఈ ప్రథమ దినమునందు మాకు దర్శనమిచ్చి మమ్ము ధన్యులను గావించిన తమరు త్రికాలజ్ఞులు. కృపతో మాకు వివరించండి. మా ప్రారబ్ధమునందు ఏమి లిఖించి ఉన్నది? నారాయణ నారాయణ. రాజా, తమ ప్రారబ్ధములో ఏమి లిఖించబడి ఉన్నదో సముద్రము నుండి ప్రత్యక్షమైన పరబ్రహ్మస్వరూపిణి మహామాయ లక్ష్మిని పలుమార్లు తమ స్వప్నములో వీక్షించలేదా? నారాయణ నారాయణ. దేవి మహాలక్ష్మి స్వయముగా తమకు స్వప్నంలో దర్శనమిచ్చి ఆ శుభగడియను తెలుపుతున్నారు. ఆ గడియ కొరకు మీరెంతో వ్యాకులతతో ప్రతీక్షించుతున్నారు. మహర్షివర్య, ఆ శుభగడియ ఎప్పుడొస్తుంది? తమ తపస్సు ఎప్పుడు సంపూర్ణమగునో అప్పుడు. కానీ మా తపస్సు ఎప్పుడు పూర్తవుతుంది? తమ తపస్సు సంపూర్ణం కావాలంటే తమరు నవరాత్రిలో నవమి లేక దశమి తిథులలో కన్యాపూజను నెరవేర్చాలి. అవును మహారాణి. మహారాజా, కన్యాపూజ అన్నింటినీ మించిన పూజ. ఎటులంటే ఈ తపస్సునకు సాక్షాత్తు మహామాయ మహాలక్ష్మియే తమకు సూచించెను. అవును మునివర్య, ఇది మాకును తెలియను. కన్యలైన వారు సాక్షాత్తు ఆ మాత మహాలక్ష్మి యొక్క అంశయేనని. కుమారి పూజ వలన మనుషుల యొక్క వ్యధలు తొలగిపోవును.
అంతేకాదు కుమారి పూజ వలన సంతానం కూడా ప్రాప్తించును. మహారాణి విజయ, 5 వత్సరముల నుండి 10 వత్సరముల వరకు గల బాలికలు కుమారిగా పిలువబడుదురు. భక్తులు కాంక్షించినచో ఒకే కుమారుని పూజించవచ్చును, లేనిచో 10 మంది కుమారులను పూజింపవచ్చును. మహారాజా రత్నాకర, మహారాణి విజయ, జపము, తపము, వ్రతము, యజ్ఞము మరియు దానముల వలన ప్రసన్నము కాని మాత కన్యాపూజ వలన ప్రసన్నురాలగును. కావున తమరు కూడా కన్యాపూజను ఆచరించి మహాలక్ష్మిని ప్రసన్నం కావించండి. నారాయణ నారాయణ. హే ప్రాణనాథ, తమరు మంత్రిగారికి ఆజ్ఞాపించండి. మనము నవమి తిథి అందే కుమారి పూజను ఆచరించవలెను. తమ ఆజ్ఞ నెరవేరుస్తాం.